పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ను ఈ రోజు ఉదయం తోరూరు ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చారని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధుల పనితీరును ప్రజలు తమ ఓటు తీర్పుతో నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. పనిచేయని ప్రభుత్వాలను ప్రజా ప్రతినిధులను మార్చేసే శక్తి ఓటు ఉందని ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. ఓటు హక్కుని వినియోగించుకొని ఈ దేశానికి రేపు రాబోయే ప్రధాని ఎవరు కావాలో, దేశ ప్రజలకు ఎలా ఉండాలో అనేటువంటిది నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో చాలామంది నాయకులు చాలామంది రకరకాల అభిప్రాయాలు చెప్పిండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను కూడా కాలరాసేటువంటి రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలను కూడా పక్కుదోవ పెట్టడానికి కూడా ఈరోజు నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. అందుకే ఈ ఓటు హక్కు మన భవిష్యత్తుకు రేపు రాబోయేటువంటి రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రిజర్వేషన్లు ఉండాలన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి చట్టాలు ఉండాలన్నా ఈ ఓటు ఈ యొక్క పార్లమెంటుకు జరగబోయే ఎన్నికల్లో ప్రధానమైందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నా. అందుకే ఓటరు మహాశయులు అందరూ కూడా గుర్తుంచుకొని ఓటేయమని మనం